విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో కష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ గుర్తు చేశారు. గంగవరం పోర్టును కేవలం 600 కోట్లకు సీఎం జగన్ అదానీకి అమ్మటం దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. మరోవైపు ప్రైవేటీకరణ అంశాన్ని రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇంత సాధించిన ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ అయిపోతుంది అంటే ఒక మీకే కాదు, ఎంప్లాయీస్కే కాదు, మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగనన్న గారు గన్నవరం పోర్టుని కేవలం 600 కోట్ల రూపాయలకు అప్పనంగా శాశ్వతంగా అప్పచెప్పేశారు అంబానీకి, అదానీకి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ప్రభుత్వానికే చెప్పుకుంటారు ఎవరైనా.